ఈరోజు కనిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, నియోజకవర్గం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, జగనన్న సైనికులు అందరి సమక్షంలో ఏదైతే జగనన్న 45 రోజుల క్రితం ఆదేశానుసారం 45 రోజుల నుంచి కనిగిరి నియోజకవర్గంలో 135 పంచాయతీలు 20 వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్లు, స్టేట్ నాయకులు, అన్ని వివిధ విభాగాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా 45 రోజుల నుంచి అహర్నిశలు కష్టపడి వైఎస్ఆర్ పార్టీ తలపెట్టినటువంటి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని మన కనిగిరి నియోజకవర్గం నుంచి 60,230 కోటి సంతకాల సేకరణని సేకరించడం జరిగింది. ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ కనిగిరి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కష్టపడిన ప్రతి ఒక్కరికి నా శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే 2019లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా కాలం పోయినప్పటికీ 3 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ గడప వద్దకు చేర్చినటువంటి నాయకుడు ఈ దేశంలో ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీల్ని ఒకేసారి శంకుస్థాపన చేసి ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉంటే ఈ మెడికల్ కాలేజీలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఉంటాయి. కాబట్టి పేదవారికి కానీ, అలాగే బడుగు బలహీన వర్గాలు, అగ్రవర్ణాల్లో కూడా బాగా చదువుకున్నటువంటి మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ వేల మందికి మెడికల్ కాలేజీ సీట్లు ఫ్రీగా వచ్చేటువంటి విధానాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి 17 మెడికల్ కాలేజీని కడితే వాటిల్లో 7 కాలేజీలు పూర్తి చేయడం జరిగింది. 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయినాయి. 2 కాలేజీల్లో అడ్మిషన్లు స్టార్ట్ కాలేదు. 10 కాలేజీలు మాత్రం 70% పైచీలకు పూర్తి అయినాయి. అయితే జగనన్న 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు కంప్లీట్ చేస్తే ఇంకా ఖర్చు కావాల్సింది 4,000 చిల్లర కోట్లే. 4,000 చిల్లర కోట్లను కూడా పెట్టలేని ఈ కూటమి ప్రభుత్వం యోగాంధ్రకి సూపర్ సిక్స్ హిట్ అనేటువంటి కార్యక్రమాలకి ఖర్చు చేయడం ఎంత దుర్మార్గమైన అంశం అనేది మీరు అందరూ గమనించాల్సిన సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే 2,60,000 కోట్లు 16 నెలల్లో అప్పులు చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం 5,000 కోట్లు పెడితే ఎంత ఈ బాగా చదువుకున్నటువంటి విద్యార్థులకు కానీ, ఆరోగ్యం బాగలేనటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు కానీ సూపర్ స్పెషాలిటీ వైద్యం అందేటువంటి విధానాన్ని రద్దు చేస్తూ పీపీపీ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే విధానాన్ని తీసుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ ఎవరైతే టీడీపీ కూటమి ప్రభుత్వం అనుకూల వాళ్ళ బినామీలు ఉంటారో వాళ్లకు దారాదత్తం చేయడానికి ఈ 10 మెడికల్ కాలేజీల్ని కంప్లీట్ కాలేదని వాళ్ళు ఒక అబద్ధపు సాకులు చూపెడుతూ వీటిని వేల కోట్లకు వాళ్ళ గుత్తేదారులకు అందించాలన్నటువంటి అప్పజెప్పాలన్నటువంటి కార్యక్రమాన్ని చుట్టారు. కాబట్టి మా జగనన్న నేతృత్వంలో ఈ కోటి సంతకాల సేకరణని కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మొత్తం కూడా 17వ తారీఖున గవర్నర్ గారికి సమర్పించి గవర్నర్ గారిని వినతిగా ఈ ప్రైవేటు విధానానికి ఈ రాష్ట్రంలో 1,00,00,000 మందికి పైన అన్ని వర్గాల్లో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉపయోగపడే విధానం కాదు ఇది. అన్ని వర్గాల ప్రజలకు, పేదలకు, పిల్లలకు చదువుకు సంబంధించిన విషయం. కాబట్టి ఖచ్చితంగా ఈ విధానాన్ని రద్దు చేసి గవర్నమెంట్ ద్వారానే ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా నడిపి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని చేయవలసిందిగా గవర్నర్ గారిని కోరడానికి మా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 17వ తారీఖున వెళ్ళటం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు ఒకటే అర్థం చేసుకోండి, ఈ దేశంలో 3 సార్లు సింగిల్గా ఎవరి పొత్తులు లేకుండా పోటీ చేసినటువంటి పార్టీ కానీ, ఒకే ఒక్క విధానంతో ముందుకెళ్తున్న నాయకుడు కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరు లేరు. 2027లో రాని 2029లో రాని సార్వత్రిక ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గం నుంచి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసి 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకునేటువంటి కార్యక్రమాన్ని మనందరం కలిసికట్టుగా పనిచేసి చేయాల్సిందిగా కోరుతున్నాము. జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి పేద బడుగు బలహీన వర్గాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు కూడా అండగా ఉండే కార్యక్రమాలు జరుగుతాయని మీ అందరి సభాముఖంగా తెలియజేస్తూ జై జగన్, జోహార్ వైఎస్ఆర్.